ఆకుకూరను మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే 2-3 సార్లు బాగా నీళ్ళల్లో దేవి కొంచెం కొంచెం తీసుకొని నీళ్ళన్నీ బాగా పిండేసి ఇలా ఒక లుంగి మీద లేదంటే ఒక తెల్లటి గుడ్డ మీద బాగా తేమ లేకుండా ఆరే వరకు ఆరబెట్టుకొని తర్వాత ఫ్రై కానీ పప్పు కానీ చేసుకుంటాము. ప్రాసెస్ ఎక్కడ లేట్ అంటే ఆకు ఒలుచుకోవడంలోనూ ఆకు ఆరడంలోనే ఉంటుంది. ఇలా పల్చగా వేసుకొని ఫ్యాన్ అన్న వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా ఆరిపోతుంది. ఆరబెడితేనే బాగుంటుంది. నీళ్ళతాము లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ బాగా పిండేసి ఆరబెట్టి తర్వాత కట్ చేసేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైలో ఇంకా నీళ్ళు వేయాల్సిన పని లేదు. దీంట్లో ఉండే చెమ్మకే మెత్తగా అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆకు ఉడకబెడితే ముద్దపప్పు అవుతుంది.